వయస్సు పెరుగుతున్న కొలది మీ ఆలోచనలు ఏమవుతాయి? మారతాయి. ఎందుకు మారతాయి అంటే పరిణతిలోకి వెళ్తారు. అలాగే ప్రాంతాలు మారిపోయినా కూడా ఆలోచనలు మారిపోతాయి. ఇప్పుడు ఇక్కడ ఉండగా ఒకలా ఆలోచిస్తారు మీరు, ఇంకో దేశం వెళ్ళిపోయారు అనుకోండి, అక్కడున్న పరిస్థితులను బట్టి మీ ఆలోచనలు మారతాయి. ఇప్పుడు ఇక్కడ ఉంటే మీ కళ్ళకి అందరూ కనబడతా ఉంటారు కాబట్టి వాళ్ళ మీద మీరు ద్వేషమో కోపమో ఏదో పెంచుకున్నారు అనుకుందాం. కానీ ఇంకో దేశం వెళ్ళిపోయిన తర్వాత ఇంక కోపాలు, ద్వేషాలు, పగలు, ప్రతీకారాలు ఉండవు. ఎందుకంటే వెళ్ళిపోయారు, వేరే మారిపోయింది. అందుకే చూడండి, మానసిక రోగాలతో బాధపడుతున్న వాళ్ళ డాక్టర్లు ఏం చెప్తారో తెలుసా? ఏదైనా ఆహ్లాదకరమైన ప్రాంతానికి వెళ్ళండి అమ్మా, లేకపోతే కొన్నాళ్ళ పాటు ఇంకో ప్లేస్కి ఎక్కడికైనా తీసుకెళ్ళండి, కొన్నాళ్ళ పాటు వేరే చోట పెట్టండి, ఏ అమ్మమ్మ గారింటికో పంపించండి, ఏ నాయనమ్మ గారింటికో పంపించండి. అక్కడ ఉంటే వీళ్ళు మరలేమవుతారు? మారే అవకాశాలు ఉంటాయి, ప్లేస్ మార్చండి అంటారు. అంటే ప్లేసులు మారితే ఏం మారుతుందట? మీరు మానసిక శాస్త్రవేత్తలను అడగండి, నా మాట అబద్ధమైతే. మానసిక వైద్యులను అడగండి, ప్లేస్ మారితే ఏం మారుతుందట? ఆలోచనలు మారతాయి. వయసు పెరిగే కొలది ఏమవుతాయి? ఆలోచనలు ఏమవుతాయి? మారతాయి. పెద్దోడు అయిన తర్వాత పిల్లోడి చేష్టలు ఏం చేస్తామన్నమాట? మానేస్తామన్నమాట. అంటే పరిణతి పెరుగుతోంది. ఏజ్ పెరిగే కొలది పరిణతి పెరుగుతోంది. ప్లేస్ మారే కొలది ఆలోచనలు ఏమవుతున్నాయి? మారుతున్నాయి. ఇది జీవన క్రమంలో జరిగేటువంటి మార్పుల యొక్క పరిస్థితి. మీ జీవితంలో కూడా చాలా విషయాల్లో మీరు మారుతా వచ్చారు. ఇప్పుడు ఈ రోజున్న